హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మనం ఈరోజు నేర్చుకోబోయే పాట ఏంటంటే, నిన్న నేర్చుకున్న భైరవ దీపం చిత్రం నుంచి శ్రీతుంబుర నారదనాదామృతం పాటని కొంతవరకు నేర్చుకున్నాం. అదేంటంటే రాగమాలిక కదా. రాగమాలికలో మొదటి రాగం ఏంటంటే అభేరి రాగం పార్ట్ కంప్లీట్ అయింది. ఈరోజు రాగమాలికలో సెకండ్ పార్ట్ ఏంటంటే హంసధ్వని రాగం స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. హంసధ్వని రాగంలో మూర్ఛన ఎలా ఉంటుందంటే సరి గపనిస సని పగరిస. ఒకసారి చూద్దాం. సరి గపనిస సని పగరిస. ఇది 1.5 శృతి, షీ షార్ప్ అనమాట. అదే డి ఫ్లాట్ శృతిలో హంసధ్వని రాగం. షడ్జమం అదే సా, రీటు, ఘాటు, ప, నీటు అండ్ సా. ఇది సా రీ గా పా ని. సా రీ గా పా ని అంటే 5 స్వరాలు ఉన్నటువంటి రాగం అనమాట హంసధ్వని రాగం. దీన్ని మనం ఔడవ రాగం అంటాం. అంటే శంకరాభరణ రాగం మేజర్ స్కేల్లో మనం మేజర్ స్కేల్ ఉంది కదా, జనరల్గా మేజర్ స్కేల్లో ఏ స్వరాలు తీసేస్తే హంసధ్వని రాగం వచ్చేస్తుంది? సారీ గాపా అంటే మా అనే స్వరాన్ని తీసాము, దా అనే స్వరాన్ని తీసాం. అంటే మేజర్ స్కేల్లో మా అనే స్వరాన్ని దా అనే స్వరాన్ని తీస్తే వచ్చే రాగమే మనకి హంసధ్వని రాగం. వాయిద్దాం. సా ఇప్పుడు పాట విషయానికి వస్తే మనకి అభేరి రాగం అనంతరం మనకి హంసధ్వని రాగం స్టార్ట్ అవుతుంది. అంటే పైసా నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సా 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 స సని పగరి స గ పని స గరి స ని సరి పని స గ పని రి గ ప గరి స. ఈ పాట మనం ఇక్కడ ఆయిద్దాం. సా 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 స సని పగరి స గ పని స గరి స అనమాట. మరొకసారి వాయిస్తాను. ని సరి పని స గ పని రి గ ప గరి స. అంతే, ఇక్కడికి స్వరం పార్ట్ కంప్లీట్ అయింది హంసధ్వనిలో. ఇప్పుడు మనకి సాహిత్యం పార్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఏంటంటే సంగీతారంభ సరసహేరంబ స్వర పూజలలో సజ్జమమే. చూద్దామా? సని పగ పా సంగీతారంభ సని పగ పాప సరసహేరంబ సరిగ పని రి స ని సంగీతారంభ సరిగ పని రి స ని పని రి స ని స్వర పూజలలో షడ్జమమే పని సరి స పని సరి. చూడండి ఒకసారి. పని సరి పని సరి ని పని సరి పని సరి ని పని సరి స్వర పూజలలో సజ్జమమే సా పని సా సంగీతారంభ సరసహేరంబ స్వర పూజలలో సజ్జమమే. ఇక్కడికి మనకి హంసధ్వని రాగం కంప్లీట్ అయిందనమాట. తర్వాత వచ్చినటువంటి రాగం పేరు ఏంటంటే దేశ్ రాగం. దేశ్ రాగం ఏంటంటే మనం వందే మాతరం రోజు స్కూల్లో పాడుతూ ఉంటాం కదా, అది దేశ్ రాగం అనమాట.
ఆ దేశ రాగంలోనే మనకి వందేమం. ఇది కూడా ఇంచుమించుగా శంకరాభరణ రాగంలా ఉంటుంది, కానీ మనకి అక్కడ ఎఫెక్ట్ ఏంటంటే నీటు కైసిక నిషాదం ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది. సారీ, నీవన్ అనేది కైసిక నిషాదం తాలూకా ఎఫెక్ట్ వల్ల ఇది మనకి మైనర్ స్కేల్ లాగా వినిపిస్తుంది అనమాట. మిగిలినవన్నీ కూడా శంకరాభరణ స్వరాలే మనకి ఉంటాయి. ఎందుకంటే అసెండింగ్లో డిసెండింగ్లో ఇంచుమించుగా అంటే మనకి హరికాంబోజి జన్యం అని కూడా చెప్పుకోవచ్చు సాచేటప్పుడు. అందువల్ల మనకి ఇది దేశ రాగం. దీని గురించి ఒకసారి చూద్దాం. దేశ రాగం సారీ మా ప నీ సా అంటే ఇక్కడ నీ అనేది మనకి అసెండింగ్లో నీటు వచ్చిందనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు సా నీ అంటే నీ వన్ వస్తుంది. ఇక్కడ మనకి అసెండింగ్లో నీ టూ వస్తుంది, డిసెండింగ్లో నీ వన్ వస్తుంది. సా నీ ద ప మ గ రి సా రీ టు గా టు పా సా అంటే సా రీ మా పా నీసాకి సా రీ టు మా వన్ పా నీ టూ అనమాట. డిసెండింగ్లో సని ప మ సని ద ప మ గ రి సని ద ప మ గ రి సా నీ వన్ దాటు పా మా వన్ ఘాటు రీ టు సా. ఇది మనం ద్వాదశ స్వరస్థానాలను ఉపయోగించి ఈ రాగాన్ని మనం ప్లే చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనకి దీనిలో పాట విషయానికి వస్తే చూద్దాం. రీ రే అంటే పై రీ ఒకటి, కింద రీ ఒకటి. కింద నిండి గమ్మకంతో కూడండి. రే అంటే రే మారి రే మారి అనమాట. తర్వాత రే మా పని ద మా పని స గారి మా గరి స. ఇక్కడ చూడండి మనకి నీ అబ్జర్వేషన్ చేయాలి. అది ఇక్కడ నీ వన్ ఎలా వస్తుంది, నీ టూ వస్తుంది. అంటే మనకి డిసెండింగ్కి వచ్చేసరికి నీ టూ అని రావాలి, నీ వన్ రావాలి. అసెండింగ్కి వచ్చేసరికి నీ వన్ రావాలి. అదే అబ్జర్వేషన్. రే మా పని ద మా అంటే పా నీ ద మా. ఎక్కడ మనకి నీ వన్ వస్తుంది అనుకో, నీ ద మా డిసెండింగ్ అనమాట. రే మా పని ద మా పని స గరి మా గరి స అంటే ఇక్కడ మా పని స అంటే సాకి వెళ్ళిపోతుంది, అంటే అసెండింగ్కి వెళ్ళిపోతుంది. అంటే మా పని స అనమాట. మా పని స గరి మా గరి స రే మా పని ద మా పని స గరి మా గరి స రే మా పని ద మా పని స గరి మా గరి స. అది ఫస్ట్ పార్ట్. రే మా పని ద మా పని స గరి మా గరి స. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే గరి మా గరి స నీ సరి మా గరి స నీ సరి నీ ద మా ప. ఇక్కడ నీ అసెండింగ్ అనమాట. నీ సరి మా గరి స నీ సరి నీ ద మా ప. ఇక్కడ నీ సరి నీ ద నీ సరి అసెండింగ్కి వెళ్ళి నీ ద ఇటు వచ్చింది. అదే రాగ లక్షణం అనమాట. నీ సరి మా గరి స నీ సరి నీ ద మా ప. మరొకసారి నీ సరి మా గరి స నీ సరి నీ ద మా ప. నీ సరి నీ ద మా ప మగరి నీ ద ప మగరి. పైన పై స్థాయిలో నీ ద ప మగరి నీ ద ప అంటే నిదప అనేది డిసెండింగ్, అంటే ఇక్కడ నీ వన్ వస్తుంది అనమాట. మగరి మళ్ళా మగరి నీ ద ప మగరి. ఇక్కడ మళ్ళీ సాహిత్యం స్టార్ట్ అవుతుంది అనమాట. ఏంటంటే శంభో కైలాస శైలూసికా నాట్య రిపని సగరి రీ రీ శంభో కైలాస
శంభో కైది పని సగరి రీ రీ శైలూసి ఖానాట్య రిపమాగరిగ సాస రిపమాగరిగ సాస. తర్వాత నందిత స్వర నంది ససరి సస నిద నిప ససరి ససరి సస నిద నిప. నందిత స్వర నంది ససరి సస నిద నిప పని సరి. అంటే పనిసరి ఇక్కడ మనం ఏంటంటే నీటు వస్తుంది అనమాట, అంతే అనమాట. శంభో కైలాస శైలూసిత నాట్య నందిత స్వర నంది రిషభమే. ఇక్కడికి మనం దేశ్ రాగం కంప్లీట్ చేసామన్నమాట. తర్వాత వస్తున్నటువంటి రాగం ఏంటంటే అందరికీ తెలిసినటువంటి రాగమే మోహన రాగం. ఇది చాలా ఇంపార్టెంట్ రాగం. సినిమా పాటలకు కానీ అన్నమాచార్య కీర్తనలు కానీ మంచి ప్రధానమైనటువంటి రాగం అన్నమాట. ఇది హరికాంబోజి రాగం యొక్క జన్యం అని చెప్తారు కొంతమంది. మామూలుగా కీబోర్డ్ నేర్చుకున్న వాళ్ళు శంకరాభరణ రాగంలో వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే హరికాంబోజిలో నీటు ఉంటుంది, శంకరాభరణంలో నీత్రి ఉంటుంది అనమాట. అంటే కైసిక నిషాదం, కాకల నిషాదం ఉంటాయి. ఇక్కడ మనకి సేమ్ ఇందాకలాగే మేజర్ స్కేల్ నుంచి హంసధ్వని రాగంలో మనం ఏం చేసామంటే మా అనే స్వరాన్ని, నీ అనే స్వరాన్ని, మా అనే స్వరాన్ని, దా అనే స్వరాన్ని తీసాం. ఇక్కడ ఏంటంటే మా అనే స్వరాన్ని, నీ అనే స్వరాన్ని తీసేస్తే శంకరాభరణ రాగంలోని కానీ హరికాంబోజి రాగంలో కానీ మా అనే స్వరాన్ని, నీ అనే స్వరాన్ని తీసేస్తే మనకి వచ్చినటువంటి రాగమే మోహన రాగం అనమాట. అది ఒకసారి ప్లే చూద్దాం. స్టార్ట్ చేస్తున్నాను. సారీ గా పద సా సదవగరి సా సారీ గా పద సా సాద పగరి సా. ఇది మనకి మోహన రాగం అండి. షడ్జమం, చతుశ్రుతి రిషభం రీటు, అంతరగాంధారం ఘాటు, పా, చతుశ్రుతి దైవతం దాటు, స, సరిగాపద స. ఇది కూడా సారీగాపద అంటే ఔడవ రాగం అని కూడా చెప్పవచ్చు. హంసధ్వనిలాగే ఔడవ రాగం. వీటిని ఇంగ్లీష్లో మనకి ఏమంటామంటే 5 స్వరాలు ఉన్న రాగాల్ని మనం పెంటటానిక్ స్కేల్స్ అని చెప్తాం అనమాట. ఓకే, ఇక్కడ పాట విషయంకి వస్తే మోహన రాగంలో మనకి ఎటువంటి స్వరాలు ఉంటాయో చూద్దాం. రిషభమే, తర్వాత గా గా. ఇందాక మనకి దేశరాగంలో ఏంటంటే పైరీ నుంచి కిందరీకి వచ్చింది. ఇక్కడ హంసధ్వని, ఇక్కడ మోహన్ రాగంలో ఏంటంటే కింద గా నుంచి పై గాకి వెళ్తుంది అనమాట. గా గా అనమాట. గా గా గారి సరి సద సాద పగ గ పద సా అనమాట. గా గా గారి సరి సద సద పగ గ పద సా అయిపోయింది. చాలా సింపుల్ అనమాట మోహన్ రాగంలో స్వరం. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా అందులో ఉన్న సాహిత్యానికి వద్దాం. మురళి వనాంతాల విరియువ సంతాల గగ పద సా 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 యువ సంతాల సరిగరి సద సదద మురళి వనాంతాల విరియువ సంతాల. అక్కడ ఒక ఇంటర్లోడ్ ఉంటుందన్నమాట. ఈ బిట్ ఈ లైన్కి ఇంటర్లోడ్ ఏముంటుందంటే దారి సారీ సద సాగరి దారి సద సద పగరి స
సదపగరి సరిగ పదస అంటే ఫస్ట్ దాగారిస సారీ సద సాగరి దారిస సాగరి దారిస పాసద పాసద సదపగరి సరిగ పదస సద మళ్ళా రిపీటేషన్లో మనకి ఏంటి వస్తుందంటే మురళివనాంతాల విరియు వసంతాల సేమ్ నోట్స్ అనమాట ఇందాకదే గగ పద సా సరిగరి సద సదద ముజి గురించు మోహన గపదరి సరి సదప చిగురించు మోహన గపదరీరి అనమాట గాంధారమే పద సరిగా పద గాంధారమే పద సరిగా మురళివనాంతాల విరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే అక్కడికి మనకి మోహన రాగం కంప్లీట్ అయిందనమాట. తర్వాత వచ్చినటువంటి రాగం ఏంటంటే ఐదవ రాగం హిందోళ రాగం. హిందోళ రాగంలో కూడా మనకి స్వరాలు అందరికీ తెలిసినటువంటి పరిచయమైన రాగమే. హిందోళ రాగంలో కొండలలో నెలకొన్న నిగమాంతవర్ణిత, నెక్స్ట్ అంతయు నీవే హరి పుండరీకాక్ష, ఇలాంటి అన్నమయ్య కీర్తనలని, మంచి ఫేమస్ అన్నమయ్య కీర్తనలని కూడా మనం వినొచ్చు హిందోళ రాగంలో. ఇది కూడా చాలా మంచి ఫీల్ ఉన్నటువంటి రాగం. దాని గురించి ఈరోజు ఇప్పుడు చూద్దాం హిందోళ రాగం గురించి ఇప్పుడు చూద్దాం. సగమదని సనిద మగ సగమదని సనిద మగ. ఇంతవరకు ఘాటు వాడాం కదా, ఇప్పుడు గావన్ వాడుతున్నాం అనమాట. అంటే సా గావన్ సాధారణ గాంధారం, మావన్ పా వాడలేదు, దా వాడాం. దావన్ నివన్ సా అన్ని వన్లే అనమాట. సా గా మా ద ని సా ని ద మ గ సా. ఇప్పుడు మనం హిందోళ రాగంలోకి వద్దాం. పాటలో హిందోళ రాగం ఏ విధంగా ఉంటుందంటే మా సమగస నిద మా, ఇది మనకి మా ఇక్కడ ఉంది కదా, పై మా అనమాట. మా సమగస నిద మా సమగస నిద మా సమగస నిద మా సమగ మదని గస, ఇక్కడ కింద నుంచి వచ్చేస్తాం అనమాట. సమగ మదని గస సమగ మదని గస. అది మనకి హిందోళ రాగంలో స్వరం. అండ్ మనం ఏదైనా ఒక పాటలో రాగం మార్చేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్కి. అంటే ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఇలాంటి రాగాలు, ఎక్కువ రాగాలు ఉన్నటువంటి ఒకే పాట మనం ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ ప్లే చేయలేము. ఎందుకంటే మనకి మాటికి రాగం మారిపోవడం వల్ల మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చాలా ప్రాక్టీస్ అయితే చాలా అవసరం. అందుకే నేను ఈ పాటని పాటలుగా పెడుతున్నాను. ముందు మనం అభేర్ రాగంలో ప్రాక్టీస్ చేసాం, ఇప్పుడు మనం అంశధ్వని అండ్ దేశరాగం, మోహన రాగం, హిందోళ రాగంలో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇంకో పాట తీసుకుందాం.
ఓకేనా? అలా మనం నేర్చుకుంటే పాట పెర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేయొచ్చనే ఉద్దేశంతో మీకు నేను పార్ట్స్‌గా చెప్తున్నాను. ఓకే. సమగ మదని మదని గస మరొకసారి వాయిద్దాం. మా సమగ సనిద మా సమగ మదని మదని గస. ఇప్పుడు సాహిత్యం పట్టుకొద్దాం. మోక్షలక్ష్మీదేవి గోపుర శిఖరాన మాదని సా 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 అనమాట. మాదని సా 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 నిస మగ గ స సా సా. మోక్షలక్ష్మీదేవి గోపుర శిఖరాన కలసము హిందోల మధ్యమమే. ఇక్కడ మనకి కలసము అంటే కసని దని అంటే ఏంటంటే కలసము హిందోల, అది ఒక గమకం అనమాట. ఏంటంటే గసని దని సగసని ధమగస సగసని ధమగస అంటే మధ్యమమే సామగమా. మొత్తం వాయిస్తే మురళివనాంతాల విరియు వసంత వసంతాల కలసము హిందోల మధ్యమమే. ఎక్కడికి మనకి ఏంటంటే హిందోళ రాగం మనకి కంప్లీట్ అయిందనమాట. ఇక నెక్స్ట్ రాగం ఏంటంటే సరస్వతి రాగం, 6వ రాగం అనమాట. సరస్వతి రాగం యొక్క మూర్ఛన ఏంటంటే, ఈ రాగంలో నాకు పాటలు ఏమీ తెలియవు పెద్ద ఎగ్జాంపుల్ చెప్పడానికి, కానీ చాలా మంచి రాగం, ఫీల్ ఉన్నటువంటి రాగం సరస్వతి రాగం. ఇందులో వందే సరస్వతి అనే ఒక ప్రైవేట్ సాంగు నాకు ఉందని తెలుసు, అందువల్ల సినిమా పాటలు అయితే నాకు ఐడియా లేదు. సరస్వతి రాగం ఏంటంటే సరి మా పద స. ఇక్కడ మనకి ఇంతవరకు గాల్లో తేడాలు చూసాం, ఇప్పుడు మా స్వరాల్లో తేడాలు. ఇంతవరకు ఈ ప్రతి రాగంలో మా 1 వచ్చింది, ఇప్పుడు ఈ రాగంలో మా 2 వస్తుంది అనమాట. అంటే సారీ మా పా, ఇది మా 1, ఇది మా 2. మా పద స అంటే సరిగా పదస అనేది మోహన్కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే సరి మా పదస, సారీ మా పదస. డిసెండింగ్లో సని దప మరిస అంటే సారీ మా పద సారీ మా పద అంటే 5 స్వరాలు అసెండింగ్లో వచ్చాయి. డిసెండింగ్లో సని దప మరిస సా నీ దప మారి అంటే మనకి అసెండింగ్లో 5 స్వరాలు, డిసెండింగ్లో 6 స్వరాలు వస్తే ఆ రాగాన్ని ఏమంటామంటే ఔడవ సాడవ రాగం అంటాం. అంటే సరస్వతి రాగాన్ని మనం ఔడవ సాడవ రాగమనిగా పిలవచ్చు అనమాట. సరి మా పద సా నీ దప మరి సా, ఇది సరస్వతి రాగం. ఓకే, చాలా ఈజీ అనమాట, ఏం గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం సరస్వతి రాగంలో ఈ పాటకి స్వరాలు ఎలా ఉన్నాయి అది చూద్దాం. ఏంటంటే పా పమ పద ప పమ పద్దనిద. మరొకసారి పా పమ పద ప పమ పద్దనిద. అంటే స్వరాలన్నీ ఒక దగ్గరే ఉన్నాయన్నమాట. పదస పాదసరి పదస పాదసరి పమరిస నిద పమ ప పమరిస పై స్థాయిలో పమరిస నిద పమ ప పమరిస నిద పమ ప. మరొకసారి వాయిద్దాం. పా రి సరి మా పా
రి సా రి మా ప. ఇంకోటి వదిలేసాను, మర్చిపోయాను. రి సా రి మా ప, రి సా రి మా ప. సరే, ఇక్కడికి స్వరం కంప్లీట్ అయిందనమాట. సరస్వతి రాగాల సరి మమ పాప, కుహు కుహు గీతాలు దపదని సారినేద, దపదని దపదని సారినేద, దపదని సారినేద. పలికిన దని దని కోయిల అంటే కోయిల దని 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 దపమా. పంచమమే పమరి మప, మళ్ళా సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు సరి మమ పాప, దపదని సారి నీద, పలికిన కోయిల దని 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 దపమ. పంచమమే పమరి మప, పమరి మప, పంచమమే. అక్కడికి మనకి సరస్వతి రాగం కంప్లీట్ అయింది. ఇంకొక 2 రాగాలు ఉన్నాయి. ఆ 2 రాగాలు ఇంకా ఎండింగ్లో మళ్ళా ఓపెనింగ్లో ఏ రాగం వచ్చిందో ఆ రాగం వస్తుందన్నమాట. ఏంటంటే ఓపెనింగ్లో వచ్చినటువంటి రాగం అభేరి. మరొక పార్ట్తో మనకి ఈ పాట కంప్లీట్ అయిపోతుంది. అంటే పార్ట్ 3 అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంతవరకు కూడా అభేరి రాగంలో ప్రాక్టీస్ చేశారు. ఈరోజు మీరు ఏ రాగాల్లో ప్రాక్టీస్ చేస్తారంటే హంసధ్వని రాగం, దేశ్ రాగం, మోహన రాగం, హిందోళ రాగం, సరస్వతి రాగం. ఈ రాగాల్లో మనకి ఈరోజు నేను వీడియో చేయడం జరిగింది. ఈ రాగాల్లో మీరు ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ క్లాస్లో మరి ఒక 2 రాగాలుతో ఈ పాట కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా ఇష్టమైన పాటలు ఉంటే కామెంట్లో రాయండి. నేను మ్యాక్సిమం వాటికి స్వరాలు రాయడానికి ట్రై చేస్తాను. వెంటనే ఇవ్వలేకపోవచ్చు, కానీ లేట్ అయినా సరే మీకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ 3వ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.